హాయ్ అండి. అందరూ రాఖీ పండగకి రెడీ అయిపోయారా? అక్క చెల్లెళ్ళు మా అన్న చేతికి, లేదంటే మా తమ్ముడి చేతికి ఏ రాఖీ బావుంటుందా అని రాఖీ కొనేసుంటారు గదా! అన్నదమ్ములు కూడా వాళ్ళ అక్కలకి, చెల్లెలకి గిఫ్ట్‌లు కూడా రెడీ చేసేసుంటారు. ఆ! నేను రాఖీ వచ్చింది అంటే ఒక 2, 3 డేస్ ముందు నుంచే చాలా డల్ అయిపోతానండి. పెళ్ళికి ముందు నేను ప్రతి సంవత్సరం అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టేదాన్ని. పెళ్ళయిన తర్వాత 2, 3 టైమ్స్ ఏమో అండి. అంతే అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టాను. ఇంకా మిగిలిన ఇయర్స్‌లో ఎప్పుడు గూడా నేను అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టడానికి చాలా దూరంగా ఉంటున్నాననమాట. ఇంకా కొన్ని కొన్ని తప్పవు కదండీ! అయితే రేపు చాలామంది అక్క చెల్లెళ్ళు ఇంటికొస్తారు కదా! అన్నదమ్ములు కొంతమంది మనీ ఇస్తారు. కొంతమంది గిఫ్ట్‌లు, శారీస్ ఇట్లా ఇస్తా ఉంటారు కదా! అయితే రేపు శ్రావణ శుక్రవారం కదండీ! మూడవ శ్రావణ శుక్రవారం. ఇంటి ఆడపడుచు ఇంటికొస్తుంది. అంటే ఇంటి ఆడపడుచు అంటే మన ఇంటి మహాలక్ష్మే కదండీ! సో, ఆడపడుచుకి శుక్రవారం కాబట్టి చక్కగా చీర, గాజులు, పువ్వులు ఇవి పెట్టి పంపిస్తే చాలా మంచిదండి. అంటే శుక్రవారం పూట బయట వాళ్ళకే మనం డబ్బులివ్వడానికి ఇష్టపడం గదా! అటువంటిది మన ఇంటి మహాలక్ష్మికి డబ్బులిచ్చి పంపించడం అంత మంచిది కాదేమో! ఈ విధంగా చక్కగా చీర, జాకెట్టు, పువ్వులు ఇవన్నీ పెట్టి పంపిస్తే మన ఇంటికి మంచి జరుగుతుందేమో అని నాకనిపించింది. ఇందులో ఎవరిష్టం వాళ్ళదిలెండి. సో, నాకలా అనిపించిందనమాట. సో, మాక్సిమం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఇంటికొచ్చే ఆడపడుచుకి చక్కగా చీర, గాజులు, పువ్వులు ఇట్లా పెట్టి పంపించండి. సో, మీకు కూడా శుభం కలుగుతుందనమాట. ఈ చిన్ని మినీ వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.